క్రిస్మస్ అప్పుడు మన ఊరు బాగుంటుంది కదా. అలా ఉండదా ఏంటి? చా, ఒక రోజు తర్వాత ఉంటే ఎంత బాగుండేది కదా. కుటుంబ పరువుని తీసేసావు కదా. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు, ఊరి మీద పడి తిరగడానికి. ఎవరికి తెలియకుండా ఎవరితోనో మన ఊరికే వచ్చి వేషాలు వేసావంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అది కాదన్నా. నువ్వు మాట్లాడుకో. నాకొచ్చే కోపానికి నువ్వు చదివించింది చాలు. బయలుదేరవే. నేను చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి అంతా నేర్చుకున్నావు. ఇది ఖచ్చితంగా నీకు వేస్ట్ అవ్వదు. కొత్త హీరోతోనే సినిమా తీస్తానంటున్నావు. నా డబ్బుతో ఎవరో హీరోగా చేసే బదులు నా కొడుకుని పెట్టి తీయమని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? పెద్ద పెద్ద డైరెక్టర్లనే వాళ్ళు తీయాలనుకుంది తీయలేకుండా ఆపుతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు. సారీ సంజయ్. బండిది. సంజయ్ రానివ్వండి, ఫుల్గా తాగుదాం. వాడు వస్తాడులే గానీ మీరు తాగండి. వాడు రాకుండా మేము ఏమీ ముట్టం. వాడు వచ్చాకే ఏదైనా. వాడి చేతితో పోషిస్తేనే తృప్తిగా ఉంటుందండి. సరే వదిలేనా, ఇంత చెప్తున్నాడుగా. అన్నా కాలు చేతులు వణుకుతున్నాయి, కొంచెం లైట్ గా. నెత్తి మీద ఒకటి ఎయిరా. ఎక్కడున్నారా ఇన్నాళ్ళు? కోడంబక్కలో అన్న. అవునన్నా. అదిగో వచ్చేసాడు. అన్నా సంజయ్ వచ్చేసాడు. సంజయ్ ఏమైందయ్యా? డబ్బులు పెడితేనే హీరో చేస్తారంట. నా కళని నాశనం చేసేసారు. వద్దన్నా, నీ కళ చెదిరిపోయింది. ఈ శరీరం నాశనం అయితే ఏముంది? ఒరే సంజయ్, ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతురా? అన్నా 2 కోట్లు అవుతుందన్నా. 2 కోట్లేంట్రా? 3 కోట్లు ఇస్తాను. నా సంజయ్ హీరో అవ్వాలి. మన ఏం ఏంటన్నా గుడికి వెళ్ళొచ్చారా? నన్ను లేపుండొచ్చు కదా, నేను కూడా గుడికి వచ్చుండేవాడిని. రాత్రి మాట్లాడింది మర్చిపోయారా? ప్రారంభించాలి కదా. మొదలు పెడదామన్నా. లేస్తున్నాను. అన్నా నైట్ ఏదో మత్తులో మాట్లాడారు అనుకుంటే నిజంగానే బయలుదేరారేంటి? ఇది మన వల్ల సాధ్యమేనా అన్నా? నేను ఒకసారి చెప్తే చెప్పిందేరా. నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లేదురా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. వస్తానురా. బాయ్ బాయ్. ఒరే సంజయ్, ఈ ప్రోగ్రాం ఎక్కడరా?
జరిపిస్తున్న 38వ వార్షికోత్సవంలో ఎవరు 1 కేజీ బంగారం గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం. మనం కొద్ది సమయంలో ఎవరు విన్ అవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు విన్ అవ్వలేదు, కనీసం ఈ సంవత్సరమైనా ఎవరైనా విన్ అవుతున్నారని మన అందరూ ఆతృతగా చూస్తున్నాం. మాకు ఆచారాలు సంస్కృతి ముఖ్యం. మొదలు పెట్టండి మ్యూజిక్ ని. కనబడి నిన్ను రాత గురించి చెప్పమంటే అదిగో అక్కడ ఒక అతను ఎక్కుతున్నాడు. ఎక్కండి ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి, కింద పడతారేమో. జాగ్రత్తగా ఎక్కండి, గట్టిగా పట్టుకోండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అంతే అంతే, అలాగే అలాగే ఎక్కండి. జాగ్రత్తేమో, గట్టిగా పట్టుకోండి. దాదాపు 38 సంవత్సరాలుగా ఇది ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు మన అన్నగారు వసంత్ ఓనర్ గారు మంచి బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, కింద పడిపోతున్నారు. అది చాలా కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరు ట్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారనేది మనం చూడబోతున్నాం. అదిగో ఇంకొకరు వచ్చారు, ప్రయత్నిస్తున్నారు. భూమాత ఆశీర్వాదం తీసుకున్నాడు. తను విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కుతాడా? ఎక్కుతున్నాడు. చూడండి, అందరూ చూడండి. ఖచ్చితంగా ఇతను విజయం సాధిస్తాడనిపిస్తుంది. దగ్గర వరకు వెళ్ళారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. హే కమ్ ఆన్, బాగా చేస్తున్నారు. పడబోయాడు. Come on, Nesamani. Come on, Nesamani. Come on. అలాగేనా, అలాగే. నువ్వు చేయగలవు. Come on, Nesamani. Come on. అలాగే. Come on. అంతే అంతే అంతే. ఎక్కు ఎక్కు ఎక్కు. Come on, come on. అదే. Come on. Come on, come on, come on. పైకి వెళ్ళాడు. Come on, Nesamani. Come on, Nesamani. Super. సాధించారు. ఎవరు చేయలేదు, ఈయన సాధించారు. ఎవరు ఇన్ని సంవత్సరాలు విన్ అయితే లేదు, కానీ మన తమిళనాడు ఈ బ్రూస్లీ ఇది విన్ అయ్యారు. అందరికీ చాలా గౌరవాన్ని తీసుకొచ్చారే. హలో, నేను వైషన్ మాట్లాడుతున్నా. ఊరు నంబర్గా ఉంది. ఎప్పుడు ఊరికెళ్ళావు? నేనెక్కడొచ్చాను?